అందరికీ నమస్తేలొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట సీఎం సార్ మీద తోటి మంత్రులు తోటి పార్టీలే తీవ్ర అసంతృప్తితోటి ఉన్నదన్నది ఆళ్ళ పార్టీలో అంటున్న మాటలే ఇక మీదికి చూడ మా సీఎం అని అంటున్నారు కానీ ఆఫ్ ద రికార్డ్ అందరు ఎంత తిట్టుకుంటుర్రో దగ్గరుండి ఇనోటోళ్లకు బాగా ఎరకనే రాహులేమో అదాని మోడీ బాయి బాయి నిరసనలు చేస్తున్న టైంలో రేవంత్ ఏమో అదాని కొడుకు పెళ్లికి పోయొస్తాడు ఇటు నిన్న ప్రియాంక ఫస్ట్ స్పీచ్ ఇస్తుంటే పార్లమెంట్లో అది లోకమంతా చూడనీయకుండా వాళ్ళు అర్జున్ను అరెస్టు చేపించి మీడియా ఫోకస్ అంతా అటు పోయేటట్టు చేసిండు ఇక ఈయన ఏం చేసినా గిట్లనే ఉంటుందా అసలు ఏంది మనిషి అని రాహుల్ గాంధీ సారు బాగా హట్ అయిందట అందుకే రేవంత్ను కలిసేటందుకు ముఖం సాటేస్తుండని అంటుండ్రు అంతా అయిపోయి ఈసారి కూడా రేవంత్ సార్కు రాహుల్ సారు మొండి చెయ్యి ఇచ్చిందని గాంధీ భవన్ దిక్కు గుసగుసలు వినబడుతున్నాయి ఢిల్లీకి పోయిన రేవంత్ సారు కాంగ్రెస్ లీడర్లను కేంద్ర మంత్రులను వరుస పెట్టి కలిసిండు అని రాహుల్ గాంధీ మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదని టాకు మేము ఓడి చేస్తుంటే ఆయన ఓడి చేస్తాడు వంటేది పోగడ పోతాడు చేతి కింద ఉంటలేనే బాగా ఫీల్ అవుతుండట సారు లేకుంటేంది మొన్న సీతక్క పోతే కలుస్తాడు బట్టి సారు పోతే కలుస్తాడు బుడ్డ లీడర్లు ఎవ్వరు పోయినా కలుస్తాడు కానీ సీఎం పోతే అపాయింట్మెంట్ ఇస్తలేడంటే పరిస్థితి చాలా దూరం పోయిందని అంటుండ్రు అదిగాక గోటి చుట్టూ రోకలి పోటు లెక్క ఇప్పటికే అదాని ఇష్యూల రేవంత్ పోకడలతోటి బదనామైతుంటే ఇటు అల్లు అర్జున్ అరెస్టు చేసి ప్రియాంక గాంధీ తొలసూరు పార్లమెంట్లో మాట్లాడుతుంటే ఆ కవరేజీ లేకుండా చేసిండు ప్రియాంక గాంధీ మాట్లాడింది పబ్లిక్లకు ఓకుట చేసిండని పటపట పండ్లు కొరుకుతుండట రాహుల్ సారు ఇక అన్ని గీసంటి తిక్కశాతలే చేస్తాడా చక్కగుండా ఈ మనిషి అసలుగా సినిమా యాక్టర్ని అరెస్ట్ చేపించుడేందయ్యా మనది ప్రజాప్రభుత్వం అని మేం చెప్పుకుంటుంటే ఈయన పోకడలతోటి పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని దగ్గరోళ్ళ దగ్గర బాగా గరమైతుండట రాహుల్ గాంధీ సారు ఇక అదిగాక ఎన్డీఏ కూటమిల పార్ట్నర్ లెక్క పడి కేంద్ర మంత్రులను కలిసి ఈయన ఏం మెసేజ్ ఇద్దామనుకుంటాండు మేము బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తంటే ఈయన పోయి వాళ్ళ సంఖకెక్కి కూకుంటాండు ఈయనది ఏం రాజకీయమో ఏమో తెలుస్తలేదు అని గుస్సైతుండట మొత్తానికైతే సొంత పార్టీలో తన కంటయిండు పబ్లిక్ల కంటైతాండు ఈ రేవంత్ సార్ రాజకీయమైందో ఏం సమజైతలేదని ఆయన అభిమానులు కూడా నెత్తిగోక్కుంటుర్రట పాపం.